హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో చూస్తున్నారు కదా, బుజ్జి కార్ అయితే అయిపోయింది. అండ్ రెస్పాన్స్ అయితే చాలా బాగా వస్తుంది. యూట్యూబ్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టా 3 ప్లాట్ఫామ్స్లో కూడా రెస్పాన్స్ బాగుంది. బట్ స్టిల్ ఇంకా నాకు ఎక్కువ రెస్పాన్స్ కోసం అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీకు నిజంగా నా వర్క్ నచ్చినట్లయితే గైస్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ ఫ్రెండ్స్తో. అండ్ మేబీ మీ అందరూ సపోర్ట్తో సోషల్ మీడియా పవర్ ఎలా ఉంటుందో నేను కూడా చూడాలనుకుంటున్నాను. మేబీ ఇది ఆనంద్ మహీంద్రా సార్ని రీచ్ అయ్యేలాగా ఏమైనా ఛాన్స్ ఉంటే కనుక అయితే నేను చూడాలనుకుంటున్నాను. సో వెల్కమ్ టు వ్లాగ్కి అయితే మళ్ళీ వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు ఏంటంటే మార్నింగ్ అంతా షూట్ అయిపోయింది. నా బుజ్జి కార్ షూట్ చేశాక అలా పొలం మీదకి వెళ్తున్నాను. మోటార్ ఆన్ చేయాలి, ఎందుకంటే గార్డెన్కి అయితే నీళ్ళు పెట్టాలి. అండ్ దానికంటే ముందు బోర్డ్లో చిన్న ప్రాబ్లం వచ్చింది. సో ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి టూల్స్ అన్నీ పట్టుకొని వెళ్తున్నాను. సో బోర్డ్లో ఏంటంటే మేము రీసెంట్గా వైరింగ్ కొంచెం మార్చాం. వైరింగ్ చేంజ్ చేసిన తర్వాత స్మోక్ వస్తుందన్నమాట, కాలిపోతుంది వైరు. ఎందుకంటే అది కొంచెం లెస్ కోర్ వైర్ వేసాం. సో డబల్ వేసాం, బట్ స్టిల్ అది హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కి స్మోక్ వస్తుంది. సో స్మోక్ ఫైర్గా మారకముందే మనం వర్క్ చేయాలి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదా. సో అందుకని ఇక్కడ వైర్స్ ఇప్పుడు చేంజ్ చేసి వస్తాను. సో చూస్తున్నారు కదా ఎలా బర్న్ అయిందో. అంటే బర్న్ అవ్వలేదు, వేడెక్కి అది స్మోక్ వస్తుంది. సో ఎక్కువ టైం అయితే అది ఆన్ చేసి ఉంచలేం. సో అందుకని కొంచెం ఎక్కువ కోరున్న వైర్ పట్టుకొని వచ్చాను. ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేస్తాను. సో టూల్స్ అన్నీ ఉన్నాయి. సో బేసిక్గా చిన్న వర్క్స్ అన్నీ నేను మా ఫాదరే చేస్తాం. మా డాడీ ఏంటంటే ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అనమాట. సో ఎలక్ట్రికల్ నాలెడ్జ్ డాడీకి ఫుల్గా ఉంది. నాకు చిన్నప్పటి నుండి మొత్తం నేర్పించారు. బట్ స్టిల్ ఎలక్ట్రికల్ అంటే నాకు కొంచెం భయం, అందుకే నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. బట్ స్టిల్ చిన్న టచ్ ఉందన్నమాట. బేసిక్స్ అన్నీ మేము ఇంట్లో మేమే రిపేర్ చేసుకుంటాం. సో చూస్తున్నారు కదా, వైర్ అయితే ఈ రకంగా బర్న్ అయింది. సో దీన్ని ఇప్పుడు రీప్లేస్ చేస్తున్నాను. సో ఇది రీప్లేస్ చేస్తున్న వైరు. దీన్ని ఇప్పుడు పవర్కి సప్లై ఇవ్వాలి. బట్ స్టిల్ ఏమైందంటే స్మోక్ దానివల్ల కూడా కాదు, ఇది లూజ్ కనెక్షన్ వల్ల కూడా అది స్పార్క్స్ అండ్ స్మోక్ వస్తుందట. మా డాడీ అయితే వైజాగ్ వెళ్ళారు. సో కాల్లో మాట్లాడాను. నేను ఏం చేశానంటే మళ్ళీ టెర్మినల్ బ్లాక్ ఉంది కదా, మళ్ళీ ఆ కనెక్షన్స్ వేరే సైడ్ మార్చాను అనమాట. పొజిషన్ మార్చిన తర్వాత అంటే ఆన్ అయితే అయ్యింది, బట్ స్మోక్ అయితే వచ్చింది. నేను పెట్టిన 2-3 మినిట్స్కి మళ్ళీ స్మోక్ రావడం అబ్జర్వ్ చేశాను. షూట్ చేయడం అయితే మర్చిపోయాను. చేశాను అనుకున్నాను, బట్ రికార్డ్ బటన్ ప్రెస్ చేయలేదన్నమాట. ఇక్కడ వరకు బాగానే ఉంది, బట్ ఆ వెరీ నెక్స్ట్ సెకండ్ నాకు అది స్మోక్ వచ్చింది. సో ఇప్పుడు పొజిషన్ మార్చాను, మళ్ళీ పైన పెట్టాను. ఆ స్క్రూస్ అయితే టైట్గా ఉన్నాయి. దీని తర్వాత అయితే ఎటువంటి ప్రాబ్లం రాలేదు. అండ్ నేను ఎవ్రీ 10 మినిట్స్కి వచ్చి బోర్డు చెక్ చేస్తూనే ఉన్నాను. సో కిందకు వచ్చేసాను. వాటర్ పెడుతున్నాం గార్డెన్కి. అమ్మమ్మ మొత్తం కలుపంతా తవ్వేశారు. చాలా నీట్గా తవ్వింది అమ్మమ్మ. సో ఇంకా కలుపు పెరగకుండా ముందు మెయింటైన్ చేసుకోవాలి. టూల్ ఆల్రెడీ కొన్నాను కదా, ఆ టూల్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది. సో మళ్ళీ వచ్చాను 10 మినిట్స్లో. డబ్బింగ్ చెప్పాలి బ్లాగ్కి, అండ్ అట్ ది సేమ్ టైం ఇది కూడా చెక్ చేయడానికి పైకి వచ్చాను. అంత హెల్తీగా ఉంది, ప్రాబ్లం అయితే ఏమీ లేదు బోర్డులో. అండ్ ఏంటంటే ఇక్కడ నేను జినియా, నా ఫ్లవర్స్, పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి ప్లాంట్ చేద్దామని చెప్పేసి ముందు నేలని తడుపుతున్నాను. సో దట్ ఈవినింగ్ తవ్వడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో నీట్గా తడిపేశాను. అండ్ బ్యాక్ టు ద టేబుల్ దగ్గరికి వచ్చేసాను. అండ్ దీన్ని ఇప్పుడు నేను వైజాగ్ పట్టుకొని వెళ్ళాలి మధుకి చూపించడానికి. సో బాక్స్ అయితే ఇది ఓల్డ్ బాక్స్ ఇంట్లో ఉంది, బట్ అదైతే సరిపోలేదు. దాన్ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో సింపుల్ ఏం లేదు, ఒక సైడ్ కట్ చేసేసి దానికి ఆల్రెడీ బాటమ్, సైడ్ అండ్ టాప్ పార్ట్స్ ఉంటాయి. ఓన్లీ సైడ్స్ మళ్ళీ ఎక్స్టర్నల్గా చిన్న కార్డ్బోర్డ్ ఏదైనా అతికిస్తే సరిపోతుంది. సో నేనైతే ఆ బాక్స్ని ఎక్స్టెండ్ చేసుకున్నాను. సో టేప్ వేసేసుకుంటున్నాను. సో ఆల్ సైడ్స్ నీట్గా టేప్ వేసుకున్నాను. ఆటోమేటిక్గా దానికి స్ట్రెంత్ పెరుగుతుంది. అండ్ ఇది చాలా లెస్ వెయిట్ కాబట్టి అంత ఎఫెక్ట్ అయితే అవ్వదు. బాక్స్ విరుగుతుంది, బెండ్ అవుతుంది అని అక్కర్లేదు. సో బాక్స్ అయితే రెడీ చేసుకున్నాను గైస్. దాన్ని చాలా జాగ్రత్తగా అందులో ప్లేస్ చేసి నేను వైజాగ్ వెళ్తున్నాను అనమాట. నేను థర్స్డే ఈవినింగ్ వెళ్తాను వైజాగ్కి. చాలా పనులు ఉన్నాయి వైజాగ్లో. మీకు వైజాగ్లో వ్లాగ్స్ వస్తాయి కదా, మీకు తెలుస్తుంది. సో నీట్గా ఫిక్స్ అయితే అయిపోయింది. బాక్స్ ఎక్స్టెన్షన్ అయితే బాగానే వర్కౌట్ అయింది.
సో ఈ బాక్స్ని యాజ్ ఇట్ ఈజ్గా అలా ప్యాక్ చేసి ఈ బ్యాగ్లో పెట్టి నేను వైజాగ్ పట్టుకొని వెళ్తాను. సో ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ ఏమో వచ్చేసాను. మొత్తం అంతా ఆరిపోయింది. మార్నింగ్ ఇక్కడంతా వాటర్ పెట్టాను కదా, సో ఇప్పుడు దాన్ని తవ్వుతున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని తవ్వి నేను ఒక బట్టీలా ఒక కాలువలా తయారు చేసి అందులో నేను నా ప్లాంట్స్ని నాటుతాను అనమాట. సో ఫామ్ వర్క్స్ చూపించి కూడా చాలా టైం అవుతుంది. సో ఇప్పటివరకు క్రాఫ్ట్స్కి వచ్చిన సబ్స్క్రైబర్స్ అయితే చూసి ఏంటి ఫామ్ వర్క్ ఉంది అని అనుకోవద్దు. ఇదేంటంటే ఇది నా వ్లాగ్స్ ఛానల్ గైస్. ఇక్కడ సో డే టు డే యాక్టివిటీస్ అన్నీ నేను ఈ ఛానల్లో పెడతాను. అండ్ మీకు ఓన్లీ క్రాఫ్ట్స్ ఇంట్రెస్టెడ్ అయితే క్రాఫ్ట్స్కి నాకు సపరేట్గా ఛానల్ ఉంది, క్రాఫ్ట్ స్టూడియో అని. లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడైతే ఓన్లీ క్రాఫ్ట్సే చూస్తారు. ఇక్కడ ఏంటంటే డే టు డే యాక్టివిటీ, నేను ఫార్మింగ్ వర్క్ చేస్తాను, గార్డెన్ వర్క్ చేస్తాను, అండ్ ఇలాగ వైజాగ్ ట్రిప్స్, ట్రావెల్ వ్లాగ్స్ అండ్ ఆల్సో క్రాఫ్ట్స్ మొత్తం కంబైన్డ్ అనమాట. ఇదంతా డే టు డే యాక్టివిటీ ఛానల్ ఇది నాకు వ్లాగ్స్. సో క్రాఫ్ట్స్కి అయితే సపరేట్గా ఛానల్ ఉంది, మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఇవే నా జినియా మొక్కలు. సో ఇవన్నీ ఏంటంటే యాక్సిడెంటల్గా పెరిగాయి. సో వాటిని ఎందుకు పోగొట్టడం, అక్కడంతా గడ్డి కూడా పెరిగిపోయింది, ఆ కలుపంతా తీయాలి. సో వాటితో పాటు ఈ మొక్కలు కూడా అనవసరంగా పోతాయని చెప్పేసి నేను వీటిని అన్నింటినీ కలెక్ట్ చేసేస్తున్నాను అనమాట, సపరేట్గా వేద్దామని. సో చాలా రోజులకి మళ్ళీ క్రాఫ్ట్ వర్క్ స్టార్ట్ చేసేసరికి నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది మైండ్. మెయిన్ ఏంటంటే బాడీకి ఎక్సర్సైజ్, నాకు జిమ్కి వెళ్ళడం అంటే నేను ఉంటుంది విలేజ్లో కాబట్టి ఇక్కడ జిమ్ గట్ట ఏమీ ఉండవు. అండ్ ఏదైనా ఓన్గా ఇలాగ చేసుకోవడమే బెటరు. సో ఇలాంటి పనులు చేస్తే కొంచెం బాడీకి ఎక్సర్సైజ్ కూడా అయిపోద్ది, అండ్ మిగిలిన టైంలో నాకు క్రాఫ్ట్ వర్క్ చేసుకోవచ్చు. సో బాగుంది, పీస్ఫుల్ లైఫ్. సో మొక్కలన్నీ తీసేసాను. సో ఇప్పుడు ఏంటంటే చీకటి అయిపోతుంది. సో చీకటి పడే ముందే వీటిని అన్నింటినీ నాటేసి వాటర్ కూడా పెట్టాలి, మోటార్ ఆన్ చేసి. సో అందుకనే అమ్మమ్మ, మమ్మీ అండ్ నేను ముగ్గురం కలిపి ప్లాంట్ మొత్తం అన్నీ నాటేసాం అనమాట. నాటేసి అండ్ ఏంటంటే విత్తనాలు ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీ. సో ఆ విత్తనాలు కూడా నేను వేస్తున్నాను. సో వాటర్ పెట్టాక అవే ఆటోమేటిక్గా ఇంకా గ్రో అవుతాయి. ఇదంతా చాలా బుషీగా అయిపోద్ది. ఈ మెయిన్ ఏంటంటే ఇది చాలా బాగుంటుంది కూడా, ఈ ఫ్లవర్ ఈజీగా గ్రో అయిపోద్ది అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఈ రకంగా గ్రో అవుతుంది. సో స్ట్రైట్గా లైన్గా గ్రో అవుతుంది నా గేట్ వరకు, మా ఇంటికి ఎంట్రన్స్ వరకు, బార్డర్లో అనమాట. సో మీరు కంటిన్యూ నా వ్లాగ్స్ ఫాలో అయితే మీకు ఆ బ్యూటీనెస్ అనేది తెలుస్తుంది. సో మొక్కలన్నిటికీ వాటర్ కూడా పెట్టేసాం. అవన్నీ నిల్చుని పోతాయిలండి, బెండ్ అయ్యాయి అనుకోవద్దు, అవన్నీ నిల్చుని పోతాయి 2-3 డేస్లో. సో బ్యాక్ టు ద టేబుల్. ఈవినింగ్ అరౌండ్ 8 o'clock అయితే నేను నా టేబుల్ దగ్గర కూర్చున్నాను. సో అందరూ టెంప్లెట్ అడుగుతున్నారు బుజ్జి కార్ది. సో ఆ టెంప్లెట్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. టెంప్లెట్ వర్క్ అయితే ఇంకా ఫినిష్ అవ్వలేదు గైస్, టైం పడుతుంది. ఎందుకంటే పిన్ టు పిన్ అన్నీ నేను మార్క్ చేసుకొని టెంప్లెట్ని ఫినిష్ రెడీ చేస్తున్నాను. సో గైజ్ అండ్ ఏంటంటే ఇలా టెంప్లెట్ చేస్తున్నాను. మా డాడీ వైజాగ్ వెళ్ళారు కదా, సో కాల్ చేశారు హైవే వరకు రమ్మని. ఈ టైం ఆల్మోస్ట్ 9-9:20 అవుతుంది. ఈ టైంలో అక్కడ ఏమీ ఉండవు, బస్సెస్ అండ్ ఆటోస్ ఏమీ ఉండవు. హైవే నుండి మాది 11 kilometers అనమాట. సో నేను డాడీని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను. మేము ఉంటుంది శ్రీకాకుళం దగ్గర గైస్, బార్డర్ విలేజ్ అనమాట మాది. విజయనగరంకి శ్రీకాకుళంకి బార్డర్ విలేజ్. సో అది చూస్తున్నారు కదా లైటింగ్, అదంతా హైవే. సో ఆల్మోస్ట్ హైవే దగ్గరికి వచ్చేసాను. సో గైజ్ టైం 9-10 అయింది టైము. ఇక్కడితో వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్, థ్యాంక్ యూ.